కల్పన ఏంది, కేసీఆర్ ప్రభుత్వ కల్పన ఏంది, చేసింది ఏంది గుర్తు చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీళ్ళకు సంబంధించి, సాగునీళ్ళు ఇచ్చేటువంటి విషయానికి సంబంధించి, సాగుకు సంబంధించినటువంటి విషయం మాట్లాడమంటే సాగులు చెప్తున్నారు, నీళ్ళు ఇచ్చే మాటలు మాట్లాడమంటే ఉత్తమ మాటలు మాట్లాడుతున్నారు, సాగునీళ్ళు అడిగితే సాగులు చెప్తున్నారు. కాబట్టి యథార్థాలు ఏందో మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు గ్రహించాలి, అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. కంటిన్యూస్గా మాట్లాడుతూనే పోతాం. గ్రామ స్థాయి దాకా మేము ఇది ఒక కార్యాచరణ తీసుకొని మాట్లాడుతూ పోతాం రేపటి నుంచి. ఆనాడు తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టులు కట్టలేదు, తెలంగాణను అన్యాయం చేసిందనే కదా మనం తెలంగాణను కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ చేసింది ఏంటి? సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు కానీ తర్వాత వైఎస్ కానీ తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నాం, మొదలు పెడుతున్నాం, చేస్తున్నాం అని చెప్తూనే దశాబ్దాల పాటు సాగదీసిన ప్రాజెక్టులు. ఇది మన కళ్ళ ముందు ఉంది. ఏమన్నా మాట్లాడితే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ప్రాజెక్టుల పేరు చెప్పి మేం కట్టినవే కదా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించబడిన ప్రతి ప్రాజెక్టు తెలంగాణకు ఫలితం ఇవ్వని ప్రాజెక్టు మాత్రమే, ఇచ్చిన అరకొర ఫలితం ఇచ్చిన ప్రాజెక్టు మాత్రమే. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన, పని మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఫలితాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వలే. ఇస్తే ఎక్కడైనా అరాకొర ఇచ్చినాయి. నాగార్జున సాగర్ కడితే ఎడమ కాలువ కింద ఇచ్చినటువంటి ఫలితం అరాకొర. శ్రీశైలం కడితే ఎడమ కాలువకి వెళ్ళి ఇప్పటికీ నీళ్లు కదిలేవు. పాలమూరు జిల్లాలో ఉండేటువంటి కల్వకుర్తి, భీమా, నెట్టెపాడు, కోయిల్ సాగర్ తలపెట్టి కడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నీళ్ళు ఇవ్వలే. అంటే నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా పనులు పూర్తి చేయలే. దీని మీద కొన్ని వందల సార్లు డిబేట్లు జరిగినాయి కదా. అన్ని జిల్లాల్లో ఉండేటువంటి అన్ని స్థాయిలో మీడియా మిత్రులు, జర్నలిస్టులు కూడా పోయి తెలంగాణకు అన్యాయం జరిగింది, మా నీళ్ళు రాలేదని తెలంగాణ జేఏసీలు ఏర్పడినప్పుడు మీడియా జేఏసీ కూడా బ్రహ్మాండంగా చాటి చెప్పింది కదా. విజువల్స్ పెట్టింది, వార్తలు రాసింది, వార్తలు కవర్ చేసింది. మళ్ళీ మాట్లాడితే పాలమూరుకు సంబంధించి మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రాజెక్టులు మేము కట్టినాయని మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు మీరు మొదలుపెట్టింది నిజమే, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండినటువంటి పెండింగ్ ప్రాజెక్టులని గతంలో మనం పిలుచుకునేటువంటివన్నీ కూడా ఆ రెండు ప్రభుత్వాల కాల పరిమితిలో మొదలుపెట్టినవే, కానీ వాటి పూర్తి చేయాలనే సంకల్పంతో చేయలేదు. రాజశేఖర రెడ్డి ఏకకాలంలో మొదలుపెట్టినటువంటి తెలంగాణ ప్రాజెక్టులు, ఆంధ్ర ప్రాజెక్టులో ఆంధ్రవి అక్రమంగా అనుమతులు లేకుండా పూర్తయిపోయినాయి, నీళ్లు లాక్కపోయినరు. నీళ్లు లేని అంటే చట్టబద్ధంగా కేటాయింపులు లేని, అర్హత లేని ప్రాంతానికి బేసిన్ కూడా నీళ్లు తీసుకుపోయినారు. అనేక ప్రాజెక్టులు కట్టుకుంటారు, అనేక రిజర్వాయర్లు కట్టుకుంటారు. కొన్ని వందల సార్లు చెప్పిన నేను 400 టీఎంసీల నీటి నిల్వ ఉంచుకునేటువంటి విధంగా అనేక రిజర్వాయర్లను ఆంధ్ర ప్రాంతంలో కట్టుకున్నారు కృష్ణా జలాల మీద. రాయలసీమ అంటే ఆంధ్రలో భాగం. కట్టుకున్నందుకో ఆ ప్రజలకు నీళ్లు పోతున్నందుకు మాకు బాధ లేదు. కానీ ఏకకాలంలో మొదలుపెట్టి మీరు పాలమూరుని ఎట్లా ఎండబెడతారు, నల్లగొండని ఎట్లా ఎండబెడతారు, రంగారెడ్డిని ఎట్లా ఎండబెడతారు, మాకు నీళ్ళు లేకుండా అర్హత లేని ప్రాంతానికి ఎట్లా తీసుకుపోతారు, హక్కున్న ప్రాంతానికి కాదని ఇది వందల సార్లు డిబేట్ చేసినాం. చివరికి తెలంగాణ వచ్చినాకనే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఉండి బాధ్యతల్లో ఆ రోజు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ని, లక్ష్మారెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు మంత్రి, శ్రీనివాస్ గౌడ్ గారు పార్లమెంటరీ సెక్రటరీ, ఆయన కూడా క్యాబినెట్ సహాయ మంత్రి హోదాలో ఉండే. మేము నలుగురం ఒక్కొక్కరు ఒక ప్రాజెక్టు పంచుకొని హరీష్ రావు గారి నేతృత్వంలో పనిచేసినాం. కేఎల్ఐకి నేను బాధ్యత పనిచేసినాం, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్.